నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీ. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నానమ్మ గంగవ్వ మృతి. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు. నిజామాబాద్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వివాహ వేడుకలకు హాజరు. అంకాపూర్ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్మయి పర్యటన. నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనాల పరిశీలన. ప్రతి ఒక్కరూ సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలని మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన వివాహ శుభకార్యాలకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భీమ్గల్ మండలం గోన్గొప్పల బీఆర్ఎస్ నాయకులు భూమేశ్వర్ చారి కుమారుడు మరియు ఆర్మూర్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో జరిగిన జిల్లా మత్స్యశాఖ సంఘం మాజీ అధ్యక్షుడు భట్టు నరేందర్ కూతురి వివాహ వేడుకల్లో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం వెంకటేశ్వర గార్డెన్ మరియు మోర్తూర్ మండల కేంద్రంలో జరిగిన శుభకార్యాలలో సైతం హాజరయ్యారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను, నేతలను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, ఉద్యోగుల వేతన సవరణ గురించి మరియు మౌలిక వసతుల కల్పన గురించి అసెంబ్లీలో మాట్లాడతానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల గ్రౌండ్తో పాటు తరగతి గదులను, వంటశాలను, బాత్రూంలను సైతం ఆయన పరిశీలించి పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాలలో మౌలిక వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీతభత్యాలు పెంచుతామని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా చూడాలని ఎమ్మెల్యేను కోరగా ఈ విషయం అసెంబ్లీలో మాట్లాడతానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో అక్కడి సమస్యలను, ఉపాధ్యాయుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యను మరియు రుచికరమైన భోజనం అందించాలని వారిని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పాఠశాల మోడల్ హాస్టల్స్ ఈ పిల్లలు చదువుకునే ప్రాంతాలు ప్రశ్నించడం జరిగింది. ఇదే సమస్యల మీద అసెంబ్లీలో ప్రశ్నించాను. స్కూళ్ళల్లో రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సంబంధించిన బంధువుల పిల్లలు ఉంటే చదువుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, లేకపోతే ఖమ్మంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఇట్లాంటి నల్గొండ మినిస్టర్స్ గారికి, ఖమ్మం మినిస్టర్స్ గారికి, దక్షిణ తెలంగాణలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రికి నేను చెప్పేది ఉత్తర తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. నేను అసెంబ్లీలో అడిగాను, మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, ఉల్లంఘిస్తున్నావు, నీకు కొడంగల్ తప్ప తెలంగాణ కనబడు. మొన్నగాక మొన్న 1432 కోట్లు హాస్టళ్ళు, నీ ఊరూరుకు స్కూళ్ళు, ఊరూరుకు హాస్టళ్ళు, ఊరూరుకు రోడ్లు, ఇంతంతున్నది నీ కొడంగల్. ఇంత దాంట్లోకి 1432 కోట్లు కొండవేను. ఏం మాట్లాడిన ఎన్నికలకు ముందు? ఏది అడిగినా గత ప్రభుత్వం మీద విమర్శలు చేశావు. గజ్వేల్ కొండపోతారు, సిరిసిల్ల కొండపోతారు, సిద్దిపేట కొండపోతారు. మరి ఇప్పుడు వాళ్ళన పర్లేదు, 3 ప్రాంతాలను నువ్వైతే ఒకటే ప్రాంతం అభివృద్ధి చేసుకున్నావు. నీతో పాటు దక్షిణ తెలంగాణ, ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు లాంటి అహంకారి, రాజ్యాంగం మీద గౌరవం లేని ఒక మంత్రిని నిజామాబాద్ ఇన్ఛార్జ్ పెట్టి ఎక్కడైతే ధర్మం నిలిచిందో, పేద ప్రజల ప్రతినిధిని గెలిపించారో నన్ను అవమానిస్తున్నా. మా ఊర్లలో మా అభివృద్ధి పనులు చేసుకుని ఇస్తాడు మీ ఇన్ఛార్జ్ మంత్రి. ఎక్కడిచ్చింది రాజ్యాంగం ఈ రకంగా గెలిచిన అభ్యర్థులని, గెలిచిన ప్రజాప్రతినిధులను అవమానపరచమని? ఎవడబ్బా సొమ్ము ఎవడు తీసుకెళ్తాడు? మేము పన్నులు కట్టట్లేదా? ఆర్మూరు, జైత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ చూడండి. ఈ కొడంగల్కి ఒకటే అన్ని ఇంత కొసికి మెడికల్ కాలేజా? మరి మాకద్దా మెడికల్ కాలేజ్, మాకద్దా R&B గెస్ట్ హౌస్లు, చిన్న పల్లెలల్లో. ఇదేంది న్యాయం? ఇదేంది ధర్మం? ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి నానమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి నానమ్మ ప్రొద్దుటూరి గంగవ్వ అనారోగ్యం కారణంగా నేడు మృతి చెందడంతో ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం వినయ్ రెడ్డి కుటుంబీకుల ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గంగవ్వ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అనంతరం గంగవ్వ అంతిమయాత్రలో వినయ్ రెడ్డి కుటుంబీకులతో కలిసి రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలకు ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అప్రమత్తం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఫంక్షన్ హాల్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మరియు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఆరోగ్య సేవలను ఆన్లైన్లో నమోదు చేయాలని, అదేవిధంగా ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని అన్నారు. మార్చి 3వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంత్రి గురువారం మధ్యాహ్నం 3:50 నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఎఫ్ఓ వికాస్ మీనా, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బొకేలు అందించి సాదర స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్లో కేంద్ర మంత్రి పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే సభలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ పట్టణ ప్రజలు బకాయిలో ఉన్న పన్నులు చెల్లించాలని, ఆస్తి పన్నుల పెనాల్టీలపై ప్రభుత్వం 90% రాయితీ కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని బకాయిలో ఉన్న పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. మీరు మీకున్న బకాయిలన్నీ సపోజ్ 5,000 ఉన్నాయనుకోండి, అందులో ఇంట్రెస్ట్ ఒక 1,000 రూపాయలు ఉంటే 900 మాఫ్ అయిపోతాయి. అంటే మీరు 4,100 మాత్రమే కట్టాల్సి వస్తుంది. సో ఆ అమౌంట్ మొత్తం మీరు పే చేసేసుకుంటే మీరు ఈ ఫెసిలిటీని, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు. ఆస్తి పన్నులు ఉన్న వాళ్ళు కూడా ఈ విషయం వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. మళ్ళీ పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళకు మీరందరూ ఇమీడియట్గా బకాయిలు కట్టేసుకొని మాకు సహకరించగలరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం చాలా 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 మంచి అవకాశం. ఇప్పుడు మనకు 90 రూపాయలు, ఒక 1,000 రూపాయలు ఉన్నాయంటే 900 మాఫ్ అవుతున్నాయంటే మనం ఎంత సంతోషిస్తాం. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆలోచించి మీకున్న అన్నీ కూడా జీరో పెనాల్టీకి తీసుకొచ్చుకోండి. డెఫినెట్గా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ కిరణ్మయి పర్యటించారు. గ్రామంలో నర్సరీని, బృహత్ ప్రకృతి వనాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐకేపీ ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించి స్కీముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చర్యలు చేపట్టాలని, ఎండాకాలం దృష్ట్యా మొక్కలకు నీరు పోయిస్తూ ఉండాలని సూచించారు. ప్రత్యేక అధికారులు గ్రామాలకు అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీడీఓ సాయిరాం, జక్రన్పల్లి ఎంపీఓ ఖాన్, ఆర్మూర్ డిఎల్పీఓ శివకృష్ణ, ఏపీఓ సురేష్, ఏపీఎం గంగారాం, పంచాయతీ కార్యదర్శి హారిక, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. నేడు ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. ఫిబ్రవరి 29 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చే రోజు. నేడు ఎవరు పుట్టినా, ఎవరు పెళ్లిళ్ళు, శుభకార్యాలు చేసుకున్నా తిరిగి 4 సంవత్సరాల వరకు ఒకసారి ఈ వేడుక మాత్రం రావటం విశేషం. ఫిబ్రవరి 29 సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో నేడు పదుల సంఖ్యలో కాన్పులలో పుట్టిన పిల్లలకు 4 సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుక రావడంతో నేడు పుట్టడం ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు సైతం చెప్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైతం నేడు ఎన్నో వివాహ వేడుకలు ఈ రోజు జరుపుకోవడం, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వివాహ వార్షికోత్సవం చేసుకుంటామని కొత్త జంటలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. లీప్ సంవత్సరం రోజు పుట్టిన మరియు శుభకార్యం చేసుకున్న అందరిలాగా కాకుండా తమకు ప్రత్యేకత ఉంటుందని చిన్నపిల్లల తల్లిదండ్రులు, వివాహం చేసుకున్న నూతన జంటలు సైతం చెప్తున్నాయి. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష సెంటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను సైతం ఏర్పాటు చేశారు. నేడు జరిగిన ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 16,961 మంది విద్యార్థులకు గాను
16,238 మంది విద్యార్థులు హాజరయ్యారని, 722 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి తెలిపారు. ఆర్మూర్ నూతన ఏసీపీ బస్వారెడ్డిని ఆర్మూర్ సిపిఎం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేరాల నియంత్రణకు కృషి చేస్తూ ప్రజలకు పోలీసులు అండదండలుగా ఉంటారని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్, పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు భూమన్న, రవి, రాజు, కుల్దీప్ శర్మ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో ప్రత్యేక హారతి, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వీడీసీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ రైతు వేదికలో మహిళా, శిశు సంక్షేమ మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం నుంచి బేటీ బచావో, బేటీ పడావో యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు, వివో అధ్యక్షులకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ డిడబ్ల్యూఓ మేడం శ్రీమతి రసూల్ బి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆడపిల్లల సంరక్షణ చట్టాలు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పిల్లల్లో వచ్చే ఎనీమియా గురించి, చైల్డ్ మ్యారేజెస్, స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి, హెల్ప్ లైన్ల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి, ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ డివిజన్ మేనేజర్ శ్యామసుందరి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు, మహిళా సాధికారత కేంద్రం యొక్క జెండర్ స్పెషలిస్ట్ కవిత, సౌమ్య, ఎస్ఎఫ్ఎల్ పుష్ప తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని బాల్కొండ గ్రామంలో నువ్వు పంటను పరిశీలించి తగిన సస్య రక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు మండల వ్యవసాయాధికారి మహేందర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకుముడత మరియు గొంగళి పురుగు నువ్వు పంటలో పత్రహరితాన్ని గీకి తినటం వల్ల ఎదుగుదల ఆగిపోతుంది, తద్వారా దిగుబడి తగ్గిపోతుంది. కావున నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 100 గ్రాములు లేదా క్లోరాంతర నీలిప్రోలు 60 ml ఎకరానికి ఏదేని ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలని అన్నారు. వేరుకుళ్ళు తెగులు నివారణకు కాపరాక్సీ క్లోరైడ్ 400 గ్రాములు లేదా మెటలాక్సిన్ 500 ml ఏదైనా ఒకదానిని 200 లీటర్ల నీటిలో కలుపుకొని వేరు మొదలు భూమి తడిచేలా పిచికారీ చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రేష్మ, రైతులు ఉన్నారు. ఈ వెర్రి తెగులు రసం పీల్చే పురుగులకు ఇంతకుముందు తెలిపిన ఏదైతే డైమిథేట్ కానీ, థైమిథాక్సైమ్ కానీ, ఇమిడా కానీ స్ప్రే చేసుకొని ఈ రసం పీల్చే పురుగులను నివారించడం ద్వారా వెర్రి తెగుల్ని నివారించుకోవచ్చు. రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయాధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రస్తుతము వరిలో పాంపొడ తెగులు లేదా అగ్గి తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. కావున రైతులు ఈ యొక్క గట్లను గడ్డి లేకుండా శుభ్రంగా కోసుకొని శుభ్రంగా ఉంచుకోవాలి. మరియు యూరియాను సరియైన మోతాదులోనే వేయాలి. విద్యార్థుల మేధా సంపత్తికి ఉపయోగానికే పోటీలని నేషనల్ యూత్ ప్రాజెక్ట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ యూత్ ఆర్గనైజేషన్ దక్షిణ ఆసియా మైత్రి సదస్సు కార్యదర్శి బిఆర్ నరసింహరావు అన్నారు. అల్లకొండ చరిత్ర గొప్పదనాన్ని గురించి బాల్కొండ మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహణ చేశారు. ఈ పోటీలకు మదర్ తెరీసా ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, కరెస్పాండెంట్ రామలక్ష్మి సుబ్బారెడ్డి పోటీలను పర్యవేక్షించగా రవికిరణ్, హైమెడ్ సార్ విద్యార్థులకు క్విజ్ పోటీలు, ప్రశ్నలు అడిగారు. ఈ పోటీలలో మైనార్టీ గురుకుల పాఠశాల, శ్రీ వెంకటేశ్వర, మదర్ తెరీసా, శాంభవి తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని అల్లకొండ కిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బిఆర్ నరసింహరావు తెలియజేశారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని స్థానిక బాలికల ప్రాథమిక పాఠశాలలో నేడు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు, ఉపాధ్యాయులు సంధ్యారాణి, శ్రావణి, హారిక, సిఆర్పి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కస్తూర్బా గాంధీ పాఠశాలను పరిశీలించి ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసే దిశగా కృషి చేస్తామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీ.
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నానమ్మ గంగవ్వ మృతి. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు. నిజామాబాద్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. వివాహ వేడుకలకు హాజరు. అంకాపూర్ గ్రామంలో ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్మయ్ పర్యటన. నర్సరీ, బృహత్ పల్లె ప్రకృతి వనాల పరిశీలన. ప్రతి ఒక్కరూ సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలని మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజు పిలుపు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.